కొత్త జంట పార్ట్ 2 రచించిన వారు రెడ్డి గారమ్మాయి. నిజమే లావణ్య, అంతా మన చేతుల్లోనే ఉంది అంటూ ఆమె అరచేతిని మెల్లగా నొక్కుతూ అన్నాడు పుష్కర్. అలా అతను ఆమె చేతిని సుతిమెత్తగా నొక్కడంతో ఆమె మేను పులకరించింది. చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవడంతో తమలపాకు లాంటి ఆమె లేత అధరాలు మెత్తగా అదురుతూ పువ్వులా విచ్చుకున్నాయి. అలా విచ్చుకున్న అధరాలను తన పెదవులతో మెత్తగా స్పృశించిన పుష్కర్ మెల్లగా ఆమె నడుం మీద వంపులపై చెయ్యి వేసి మెత్తగా నొక్కడంతో ఆమె ఒంట్లో నరాలన్నీ ఒక్కసారి జివ్వుమన్నాయి. అతన్ని గట్టిగా తనకేసి హత్తుకుంది. తమకంగా కళ్ళు మూసుకుంది. అలా హత్తుకున్న ఆమెను ఇంకా గట్టిగా పదవి పట్టుకొని మెల్లగా మంచం మీదకు చేర్చాడు. సన్నజాజి రెమ్మలాంటి ఆమె నాజూకైన నడుము మడతను తన చేతి వేళ్లతో సుతారంగా మీటాడు పుష్కర్. మెత్తగా మూలిగి తమకంగా కళ్ళు మూసేసుకుందామె. చంద్రకిరణాలు సోకిన కలువల్లా విచ్చుకున్న ఆమె అధరాలను మరోసారి మెల్లగా తన పెదవులతో మోస్తూ ఆమె ఒంటి మీది ఎత్తుపల్లాలను ఆర్తిగా కొలసాగాడు. అతను కోరుకున్న కొలతలు అనిపించడంతో తృప్తిపడ్డ అతను ఆమె శరీరంలోని భాగాలను ఇంకా ఎక్కడెక్కడో తాకుతూ ఆమెను ఇంకా రెచ్చగొట్టడంతో ఆ తీపి బాధ తట్టుకోలేని ఆమె అమాంతం అతన్ని తన మీదకు లాక్కుని ముద్దులతో ముంచెత్తింది. దాంతో రెచ్చిపోయిన అతను కోడెదూడలాంటి ఆమె ఒంటి పరువాలపై అణువణువు తీపి ముద్దులతో ముద్రలు వేస్తూ మెల్లగా ఆమెను ఆక్రమించుకోవడంతో ఆ నవదంపతులు చలిమంటలోని వెచ్చదనాన్ని ఒకరి కౌగిల్లో మరొకరు రాత్రంతా ఎన్నోసార్లు అనుభవించారు. అలా ఎంతో ఆనందంగా ప్రతి రాత్రి ఓ తొలి రాత్రిలాగా సాగిపోతున్న వారి కొత్త కాపురంలో లావణ్య స్నేహితురాలు రమణి ఫోన్ కలతలు రేపింది. ఏమి లావణ్య, ఎలా ఉంది నీ కొత్త కాపురం అని ఒకరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగింది లావణ్య చిన్ననాటి స్నేహితురాలు రమణి. చాలా బాగుందే అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది లావణ్య. అవును, మీ వారు ఆ టైంలో ఎలా ఉంటారు అని కొంటెగా అడిగింది రమణి. చాలా హుషారుగా ఉంటారు. ఏం అలా అడిగావు, మీ వారు అలా ఉండరా అని అడిగింది లావణ్య. ఇంకెక్కడి మావారే, మేం విడిపోయి 2 నెలలు దాటింది అని చాలా క్యాజువల్గా చెప్పింది రమణి. అదేంటే అలా అంటావు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోవడం బాధగా లేదు అంది లావణ్య. బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, కొంతమంది మగవాళ్ళు అంతే. ముందు చాలా ప్రేమ నటిస్తారు, ఆ తర్వాతే అసలు రూపం బయట పెడతారు. మా ఆయన కూడా అంతే. వాళ్ళ కోరికలు తీరిపోతే చాలు, మన మనసులతో పని ఉండదు అని కాస్త వ్యంగ్యంగా అంది రమణి. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పవే బాబు అని లావణ్య అనడంతో ఏం లేదే, అతనికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడే అన్నీ జరిగిపోవాలి. అబ్బా, నాకు మూడు లేదు అంటే చచ్చినా ఒప్పుకునేవాడు కాదు అని అంటున్న రమణి మాటలను మధ్యలోనే కట్ చేస్తూ అది మంచిదే కదే, అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వేలపాల ఎందుకు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కదా. ఏం నీకలా ఉండదా అని అంది లావణ్య. ఎందుకుండదు, అయితే నీకు విషయం చెప్పనా, అతను పని అయిపోగానే పక్కకు వాలిపోతాడు. ఓ మాట ఉండదు, మంతి ఉండదు. అందుకే నాకు చిరాకేసి ఒకరోజు గట్టిగా నిలదీసి అడిగాను. అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా, నేనంతే, నీకు ఇష్టం ఉంటే సహకరించు, లేకపోతే లేదు, నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు అంటూ నా మనసుతో పని లేదన్నట్టు ఏవేవో మాట్లాడాడు. దాంతో నాకు చాలా బాధేసింది. ఇక అప్పటి నుంచి అతను 1-2 సార్లు అడిగితే కానీ ఒప్పుకునేదాన్ని కాదు. దాంతో ఆయన నా మీద కోపంతో ఆఫీస్ కొలీగ్తో క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు. ఇక నేనంటే ఇష్టం లేనట్లు నా ముందే ఆమెతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడడంతో అతనంటే అసహ్యం వేసింది. బ్రేకప్ చెప్పేశాను అని బాధగా అంటూ, చూడు లావణ్య, మగవాణ్ణి మన గుప్పెట్లో పెట్టుకున్నప్పుడే వాళ్ళు మన మాట వింటారు. నువ్వు కూడా మీ వారిని నీ గుప్పెట్లో ఉంచుకో, లేకపోతే మగబుద్ధి ఎప్పుడైనా మారుతుంది, జాగ్రత్త అంది. చూడు రమణి, అందరూ మగవాళ్ళు అలా ఉండరు, అది గుర్తుంచుకో. అయినా ఇందులో నీ తప్పు చాలా ఉంది అని మరికొంతసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసిన లావణ్య ఆలోచనల్లో పడింది. పుష్కర్ కూడా అదైన వెంటనే పక్కకు తిరిగి పడుకుంటాడు. అంటే అతనికి తన మనసుతో పని లేదా, లేక ఇంకెవరైనా అతని మనసులో ఉన్నారా? అప్పుడప్పుడు ఆయనకి అర్ధరాత్రి పూట ఫోన్లు వస్తాయి. ఎవరు అని అడిగితే ఆఫీస్ కొలీగ్ అంటాడు. అంత అర్ధరాత్రి కొలీగ్ ఫోనా, నమ్మబుద్ధయ్యేది కాదు. ఏమో,
రమణ చెప్పినట్లు మగవాళ్ళను నమ్మలేము. ఎందుకైనా మంచిది ఆయనతో కాస్త బెట్టుగా ఉండాలి. అలాగే ఓ కంట కనిపెట్టి ఉండాలి అనుకుంది. అనుకోవడమే కాదు, తక్షణం ఆచరణలో కూడా పెట్టింది. పుష్కర్ ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి చక్కగా ముస్తాబై తలలో మోరడు మల్లెపూలు తరుముకునే లావణ్య ఆ రోజు మామూలుగా ఉంది. అలసి వచ్చిన పుష్కర్ అప్పుడు ఆమెను అంతగా గమనించలేదు. అయితే ఆ తేడా అతనికి రాత్రి బెడ్రూమ్లో స్పష్టంగా తెలిసింది. ఏంటి లావణ్య, ఒంట్లో బాగోలేదా? పోనీ ఎవరైనా ఏమన్నా అన్నారా? లేక మీ అమ్మా నాన్నలు గుర్తుకు వచ్చారా? ఎలాగో ఓ వారం రోజుల్లో ఆషాఢం వస్తుంది. అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను బెంగళూరు ట్రైనింగ్కి వెళ్తాను అని ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు పుష్కర్. అదేం లేదు అని పొడి పొడిగా సమాధానమిచ్చి అటు తిరిగి పడుకుంది లావణ్య. బెడ్రూమ్లో ఎప్పుడూ తనకన్నా హుషారుగా ఉండే లావణ్య మూగబోయిన వీణలా మౌనంగా ఉండటం తట్టుకోలేకపోయాడు పుష్కర్. లావణ్య, ఏం జరిగిందో చెప్తే కదా నాకు తెలుస్తుంది. ఇలా మౌనంతో నన్ను బాధ పెట్టకు ప్లీజ్ అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. భర్త చేతి స్పర్శ తగలడంతో అంతవరకు ఎంతో నిగ్రహంతో ఉన్న లావణ్య మనసులో ఏదో మూల ఉన్న కోరిక ఆ నిగ్రహాన్ని జయించింది. మెల్లగా అతని వైపు తిరిగి తన శరీరాన్ని మాత్రం అతనికి అర్పించింది. అయితే మెల్లగా ఆమె మనసులో మాట తెలుసుకోవాలనుకున్న పుష్కర్కు నిరాశే మిగిలింది. పుట్టింటికి వెళ్లే ముందు వారం రోజులు లావణ్య అలా మూడీగానే ఉంది. భర్తకు ఆ సుఖాన్ని మనస్ఫూర్తిగా అందించలేకపోయింది. లావణ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. వారం రోజులుగా నిన్ను ఎంత బతిమాలినా ఏం జరిగిందో చెప్పకుండా మూడీగా ఉన్నావు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. సర్లే, మనకెలాగూ ఓ నెలలు విడిగా ఉండడం తప్పదు. తిరిగి మనం కలుసుకునే రోజుకైనా నువ్వు మళ్ళీ నా లావణ్యలా ఉండమని ఆశిస్తున్నాను. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ టేక్ కేర్ అంటూ ఆమె చేతిని మెత్తగా నొక్కి చెప్పి పుష్కర్ బాధగా బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళిపోవడంతో లావణ్య తన తండ్రితో పుట్టింటికి బయలుదేరింది. ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తున్న లావణ్యకి మాటిమాటికి పుష్కర్ అతను చేసే చిలిపి పనులు గుర్తుకు రాసాగాయి. రమణ చెప్పుడు మాటలు విని ఆయన్ని అనవసరంగా దూరం ఉంచుతూ ఎంతో ఇబ్బంది పెట్టాను. రమణ చెప్పిన దాంట్లో ఎంత నిజముందో తెలియదు కానీ దాని పర్యవసానం మాత్రం ఇద్దరం అనుభవిస్తున్నాము. భర్తకు వెంటనే లొంగిపోతే ఇక జీవితాంతం చెప్పు కింద తేలులా మనల్ని అణచిపెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే ముందు నుండి వాళ్ళే మనకు లొంగేటట్టు చేసుకోవాలి. అలా జరగాలంటే తొలిరేయి నుండే బెట్టు చేస్తూ మగవాడికి అంది అందనట్టు ఉంటే మగవాడు చచ్చినట్లు మన వెంటే కుక్కపిల్లలా తిరుగుతాడు. మనం గీసిన గీత దాటకుండా మనం చెప్పినట్లు నడుస్తాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీ ఆయన పక్కలోకి ఎప్పుడు రమ్మన్నా బెట్టు చేయి, లేక ఏదో ఒక సాకు చెప్పి అంది అందనట్లుండు. అప్పుడు చూడు మీ ఆయన తప్పకుండా నీ మాట జవదాటడు అని ఆ రోజు రమణ చెప్పింది. పిచ్చిది. భర్తను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో అభం శుభం తెలియని ఆయన్ని దూరంగా ఉంచి తను బాధపడడమే కాదు ఆయన్ని కూడా ఎంతో బాధ పెట్టింది. అర్థం పర్థం లేని అనుమానాలు, అపోహలతో రమణి ప్రవర్తించుంటుంది. ఆ బాధపడలేకే ఆమె భర్త తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకున్నాడు. దాని కాపురం ఎలాగో చెడింది. ఇప్పుడు నా కాపురం పాడు చేయాలన్న ఆలోచనతో కావాలని నన్ను రెచ్చగొట్టింది. పిచ్చిదాన్ని. దాని మాయమాటల్లో పడి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. పాపం ఆయన ఎన్నోసార్లు సారీ చెబుతూ ఫోన్లు కూడా చేశాడు. అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో కదా అని బాధగా అనుకున్న ఆమె ఆ రాత్రి వేళ చల్లగాలి కోసం డాబా మీదకు వెళ్ళింది. అయితే అప్పటికే ఆరుబయట తెల్లటి పండు వెన్నెల్లో మంచం మీద అమ్మ ఒడిలో తలపెట్టుకుని నాన్న సరదాగా కబుర్లు చెబుతుంటే అమ్మ నాన్న మీదకు వంగి ఏదో చెబుతూ తిరిగి నవ్వుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టడం ఆ వెన్నెల్లో స్పష్టంగా కనిపించింది. అహో, ఈ వయసులో కూడా వీళ్ళు ఎంతో చక్కగా నవదంపతుల్లా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మరి నిన్నగాక మొన్న పెళ్ళైన తను మాత్రం రమణి మాటలకు మోసపోయి బెట్టు చూపించింది. తనతో పాటు బెంగళూరు రమ్మని ఆయన పిలిచిన ఆషాఢం వంకతో తగుదునమ్మా అంటూ తను పుట్టింటికి వచ్చేసింది. దాంపత్యం అన్నది ఓ ఊటబావి లాంటిది. అనుభవిస్తున్న కొద్దీ ప్రేమ అనే ఊట ఊరుతూనే ఉంటుంది. కొత్త కుండలోని నీరు ఎంత తీయగా ఉంటుందో కొత్త కాపురంలో కూడా ఆలు మగల సాంగత్యం అంతే మధురంగా ఉంటుంది. అందుకే
అనుమానాలతో కాకుండా ప్రేమానురాగాలతో బలపడిన దాంపత్యం ఎంతో తీయగా ఆనందంగా ఉంటుందంటారు. ఇప్పుడు అమ్మ నాన్నలను చూస్తుంటే ఆ విషయం బాగా అర్థమవుతుంది. భర్త చెప్పినట్లు నడుచుకుంటూ అతని కోరికలు తీరిస్తే ఏ భర్త అయినా భార్య మాటకు విలువనిస్తూ ఆమె కనుసన్నల్లోనే అనునిత్యం మెలుగుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకోలేక అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి ఇన్నాళ్ళు కొత్త ఆవకాయ రుచిలా కొత్త కాపురంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించకుండా భర్తకి దూరమైంది. పుష్కర్ మంచివాడు, అర్థం చేసుకునే మనసుంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా తన మీద కోపంతో ఆయన ఇంకెవరితోనైనా అమ్మో ఊహించుకోవడానికే ఎంతో బాధగా ఉంది. పశ్చాత్తాపంతో లావణ్య వెంటనే భర్తకు ఫోన్ చేయడానికి మేడమెట్లు దిగింది. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి.